నమస్కారం, నా పేరు వైష్ణవి. BCN న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోట మండల పరిషత్ కార్యాలయాన్ని నెల్లూరు జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీధర్ రెడ్డి ఆకస్మిక తనిఖీని చేపట్టారు. కార్యాలయంలోని పలు రికార్డులను ఆయన పరిశీలించారు. కోట మండల తాత్కాలిక ఎంపీపీ వేమారెడ్డి సౌజన్యరెడ్డి, షనీల్ రెడ్డి దంపతులతో పాటు జడ్పీటీసీ సభ్యులు దాసరి కోటయ్య ఆయన్ను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, అక్షరాంధ్ర సర్వే నిర్వహిస్తున్నారని చెప్పారు. జిల్లా కలెక్టర్ సూచనల మేరకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, సచివాలయ సిబ్బంది సర్వే నిర్వహించి నివేదికను ఉన్నత అధికారులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. సర్వే తనిఖీల్లో భాగంగా కోట మండల పరిషత్ కార్యాలయాన్ని పరిశీలించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఆయన వెంట కోట ఎంపీడీఓ దిలీప్ కుమార్ నాయక్, డిప్యూటీ ఎంపీడీఓ ఆలీ బాషా, ఎంబీఓ ద్వారా మస్తానయ్య, మండల కార్యాలయ సిబ్బంది ఉన్నారు. కోట మండలానికి ఈ సర్వే సంబంధించిన విషయాలు ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి మండల పరిషత్ ఆఫీస్కి రావడం జరిగింది. ముఖ్యంగా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే మరియు అక్షరాంధ్ర ఈ రెండు సర్వేలు రాష్ట్ర ప్రభుత్వం వారు కండక్ట్ చేస్తున్నారు. సో ఈ సర్వేలకు సంబంధించి మన కొన్ని మండలాల్లో బాగా జరుగుతుంది, ఇంకా కొన్ని మండలాల్లో ప్రోగ్రెస్ తక్కువ ఉన్నది. ముఖ్యంగా వీటిని సచివాలయం స్టాఫ్ అందరికీ ఎటువంటి ఏ డిపార్ట్మెంట్కి ఎగ్జామ్స్ లేకోకుండా అన్ని డిపార్ట్మెంట్స్ వారు ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ మెంబర్ సర్వేలో సర్వే చేయమని జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఆ ఆదేశాల ప్రకారం సచివాలయం స్టాఫ్ అంతా కూడా ఈ సర్వేలు రెండు, ఈ అక్షరాంధ్ర పెద్ద ఎత్తులో జిల్లా వ్యాప్తంగా చేపట్టడం జరిగింది. సో జిల్లా కలెక్టర్ గారు వీటన్నింటినీ కూడా మండల ఆఫీస్లో ఎంపీడీ ఆధ్వర్యంలో మండలంలో అన్ని సచివాలయాలు చేయడం జరుగుతుంది, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా. సో జిల్లాలో నేను మానిటరింగ్ చేస్తున్నాను. సో ఆ సందర్భంగా నేను కొన్ని మండలాలు విజిట్ చేసుకొని వాటిపైన రివ్యూ చేసుకోవడానికి ఈరోజు కోట మండలానికి రావడం జరిగిందండి. ప్రధాన ఉద్దేశం అంటారు సార్, ఇప్పుడు జిల్లాలో పంచాయతీరాజ్ రోడ్లు ఉన్నాయి సార్, ఎన్ని రోడ్లు జరుగుతుంది? నెల్లూరు జిల్లా కోట మండలం విద్యానగర్ NBKR సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాలలో ఈ నెల 10వ తేదీన జరగనున్న మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. లక్ష్య ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్న ఈ మెగా జాబ్ మేళాకు 10వ తరగతి నుండి డిగ్రీ, డిప్లొమా, ఇంజనీరింగ్, PG, MBA, MCA వరకు చదువుకున్న నిరుద్యోగ యువతకు 13,000 నుండి 30,000 వరకు వేతనంతో కూడిన ఉద్యోగాలు వస్తాయన్నారు. వారి అర్హతలను బట్టి నియామకాలు జరుగుతాయని, ఈ జాబ్ మేళాలో మ్యానుఫ్యాక్చరింగ్, IT, సెమీ IT, మల్టీనేషనల్ కంపెనీలు పాల్గొంటున్నాయని చెప్పారు. ఈ అవకాశాన్ని ఈ ప్రాంత నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఆయన వెంట అధ్యాపకులు రాజేష్, గాది శ్రీనివాసులు ఉన్నారు. 18-35 సంవత్సరాల వయసు గల నిరుద్యోగ యువతకు శుభవార్త. NBKR సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజ్లో లక్ష్య ఫౌండేషన్ ద్వారా మెగా జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నాము. 10/2/2026 మంగళవారం. సో ఇందులో కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, IT కంపెనీస్, సెమీ IT కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్ కూడా వస్తున్నాయి. మినిమం శాలరీ 13,000 నుండి 30,000 దాకా ఉంది. సో ఇది సరౌండింగ్ ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. తర్వాత క్వాలిఫికేషన్ వచ్చేసి SSC నుండి డిగ్రీ మరియు బీటెక్, ఇంజనీరింగ్, MBA, MCA, PG ఏ కోర్స్ అయినా సరే దీనికి విద్యార్హతగా ఉంది. సో దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఈ అవకాశాన్ని అందరూ విద్యార్థులు ఉపయోగించుకొని అందరూ ఉపాధి పొందాలని కాలేజ్ కరస్పాండెంట్ అయినటువంటి
నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు ఈ మీడియా ముఖంగా అందరికీ తెలియజేయమని కోరడమైంది. అవకాశం నిరుద్యోగ యువతకి మన తీర ప్రాంతంలో ఈ మారుమూల ప్రాంతమైనటువంటి మన ప్రాంతంలో ఒక మెగా జాబ్ మేళా అనేటువంటిది ఎన్బికేఆర్ సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజ్ నిర్వహిస్తోంది. దీనికి దాదాపుగా 13కి పైగా కంపెనీలు వచ్చేస్తున్నాయి. మీరంతా కూడా నిరుద్యోగ యువత అంతా కూడా 10వ తేదీన 10వ తరగతి నుంచి పీజీ వరకు ఎనీ డిగ్రీ ఆర్ ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ వీడందరికీ తగ్గట్టుగా మేము నిరుద్యోగులకి ఉపాధి కలిగే విధంగా ఇక్కడ కంపెనీలను ఆహ్వానించున్నాం. ఇప్పుడే ప్రిన్సిపాల్ గారు మరి రాజేష్ గారు చెప్పినట్టుగా దాదాపుగా 13,000 నుంచి వాళ్ళు చెప్పింది 30,000 వరకు శాలరీతోటి ఆయా అర్హతలను బట్టి మీకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. కాబట్టి మన ప్రాంత నిరుద్యోగ యువత అంతా కూడా ఎన్బికేఆర్ సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజ్ విద్యానగర్లో మీరు 10వ తేదీ మీ అర్హతల సర్టిఫికెట్లన్నీ తీసుకొని ఇచ్చేసినట్లయితే మీకు ఉపాధి అవకాశాలు కల్పించేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా ఎన్బికేఆర్ సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజ్ నుంచి మీకు విన్నపం చేసుకుంటున్నాం. అందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా. కాంగ్రెస్ పాలనలో నిరుపేద కూలీల జీవన భృతి కోసం ఆనాడు ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకంను నేడు భారతీయ జనతా పార్టీ పేరు మార్పు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. పథకాన్ని ప్రక్షాళన అంటూ నిరుపేద కూలీల కడుపు కొట్టేందుకే మోడీ ప్రభుత్వం దుస్సాహసానికి పాల్పడిందని దుయ్యబట్టారు. తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గంలోని కోటపోలూరు గ్రామ పంచాయతీలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్ర నిర్వహించి రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల్లో చేర్పులు మార్పులు అంటూ పథకాలను నిర్వీర్యం చేసే దిశలో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రధానంగా కర్మాగార కార్మికులకు 8 గంటలు ఉన్న పని వేళలను 12 గంటలు పెంచడం, ఉపాధి హామీ పథకానికి 100% నిధులు ఇవ్వకుండా 40% నిధులను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని తీసుకున్న చర్యలు దుర్మార్గమైనవని అభివర్ణించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పేదవాడికి ఇల్లు ఉందా లేదో చూస్తుంది, పేదవాడికి పొలాలు ఉన్నాయో లేదా, పరిస్థితి ఎలా ఉన్నాయో గమనించి ప్రతి ఒక్కటిని కూడా వైఎస్ షర్మిలారెడ్డి గారు మా యొక్క పిసిసి అధ్యక్షురాలు అక్క గారు దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని నిర్వీర్యం కాకుండా ప్రజల పక్షాన పేదవారి పక్షాన దీనికోసం పోరాటం చేయాలని. అది ఎప్పుడు పడుతుందో తెలియదు. 4 నెలలు అయిపోతుంది, 5 నెలలు అయిపోతుంది. అది 12 రోజులు కూడా ఉంది. వారానికి ఎన్ని రోజులు పోతావు? పని ఉన్నప్పుడు 7 రోజులు పోతాం, మొత్తం పోతావు అని పోయిన సంవత్సరం లాస్ట్ చేసినప్పుడు లాస్ట్ 4 నెలలు వెంకటమ్మ రూపాయలు హామీ తీసుకొచ్చి మజ్జిగ అయితే నీళ్ళు అయితే కరువు పనులు చేయించి మమ్మల్ని అందరూ దివ్యంగా చూశాడు. పుష్కలంగా బాగా మొన్న లేవలేని బిడ్డ బయట వస్తుంటే అట్ట కింద పడిపోయింది గుట్లకి. ఒక్క రోజు కూడా బాగా ఏ ప్రభుత్వం వచ్చినా ఈ రోజు బాగా చేయాలి. ఎట్టుపోయేది ఎవరైనా బాగా వస్తారు అర్ధరాత్రిలో సరువులు వాళ్ళని తీసుకొని బాగుంటామా? ఆన్లైన్ వస్తారు. ఏ ప్రభుత్వంలో మందులు అమ్మొచ్చామా? టౌన్ లో షాపుల్లో పెట్టుకోండి. పల్లెటూరులో మందులు అమ్మి ఎవరైనా వాళ్ళ జీవితం బాగుండదా? ఎవరైనా చూసుకున్నారా? ఎందుకన్నాడా? ఎంత 4 రోజులు కట్టాలి, 5 రోజులు కట్టాలి. అంతకుంటే 5 ఏళ్ళు కట్టరా? అయ్యా పెంచారు సరిపోదు. 5 సరిగా డబ్బులు వేయరు. బళ్ళు ఎత్తుకొని వెళ్ళండి అని అంటున్నారు. బళ్ళు పక్కనే మందుల షాపులు అమ్ముతున్నారు. ఊరు మొత్తం మందుల షాపులు అమ్ముతున్నారు. బళ్ళు కాడ పిల్లకాయలు చదువుకోలేకపోతున్నారు. చెప్పండి, అడగాలి కదా ప్రజలు ఉండేటప్పుడు. మేము అడిగితే ఎవరైనా మీరు అడుగుతున్నారే, వాళ్ళేళ్ళు అడుగుతున్నారు, వీళ్ళేళ్ళు అడుగుతున్నారు అని చెప్తున్నారు. అడుగుతూ ఏం చేయటం లేదు. అది మాత్రం నిజం. చేయటం లేదు, కూటమి ప్రభుత్వం చేయటం లేదు. మీకు రోడ్లు పట్టింది కాంగ్రెస్ హయాంలో పడ్డాయి రోడ్లు. ఆ తర్వాత రోడ్లకు దిక్కులేదు అంటే కూడా లిక్కరే ఎక్కువ అమ్ముతున్నారు. అంటే లిక్కర్ మాఫియా చేసుకుంటూ లిక్కర్ వ్యాపారాలు చేసుకుంటూ రాష్ట్రాన్ని నడుపుతున్నారు అంటే ఎంత దురదృష్టకరం. అన్న ఆలోచన ఎలా? వైసీపీ ఇదే చేసింది, కూటమి సర్కారు ఇదే చేసింది. లిక్కర్ షాపుల గురించి మాట్లాడుతున్నా నేను. ఎక్కడ చూసినా ఉన్నాయి. బడులు గుడులు ఎన్నున్నాయో అంతకంటే ఎక్కువ లిక్కర్ షాపులే ఉన్నాయి. అవునా?
మరి ప్రభుత్వాలు ఏం ఆలోచన చేస్తున్నాయి? ప్రజల గురించి, ప్రజల మేలు గురించి ఆలోచన చేస్తున్నాయా, లేకపోతే ప్రజల్ని మత్తులో పెట్టి పరిపాలన చేసుకుందాం, వాళ్ళ పార్టీ వాళ్ళు లూటీ చేసుకుందాం అని ఆలోచన చేస్తున్నారా? మీ అందరిలో కూడా చైతన్యం రావాలి, మీ అందరిలో కూడా ఆలోచన పుట్టాలి. కాంగ్రెస్ ఉన్నప్పుడు రోడ్లు వేసేసారా? అన్నా ఇదే కాంగ్రెస్ జెండా, ఇదే కాంగ్రెస్ జెండా మీ అందరికీ అందరిచ్చింది. ఒకప్పుడు మీ అందరూ ఓట్లేశారు, అవునా? మీకేమి కాంగ్రెస్ జెండా కొత్తగా ఇదిగోండి హస్తం గుర్తు. పెన్షన్ రావట్లేదా? 3 సంవత్సరాలు అంత ముందు వచ్చిందా? 3 సంవత్సరాల నుంచి అర్జీ పెట్టుకుంటున్నావా? కానీ రావట్లేదు. ఇప్పుడు చిన్న పిల్లలు తప్పితే, కొత్తగా ఓట్లు వచ్చిన వాళ్ళు తప్పితే అందరూ ఓట్లేసిన వాళ్ళే. ఏమో మళ్ళీ కాంగ్రెస్ గుర్తు మీద ఓట్లు పడితేనేమి బతుకులు మారుతాయి. మళ్ళీ కాంగ్రెస్ జెండాని ఆదరించాలి, కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి. మన పెద్ద కాలం నుంచి అస్తమే ఉంది. ఇప్పుడు అస్తం ఎలా గట్టిగా అవుతుంది కదా మేడం, ఎలా గట్టిగా అవుతుంది అంత కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అభివృద్ధి పరిచేదేమో కాంగ్రెస్ పార్టీ. బ్యాంకులైనా, రోడ్లైనా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా, ఏదైనా తీసుకొచ్చింది, ఇంటర్నెట్ అయినా సరే ఆఖరికి అంతా కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇప్పుడు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, చేసిన కాంగ్రెస్ పనులన్నీ హైజాక్ చేస్తుంది, ప్రజలు నమ్మించేస్తుంది, ప్రజలు గొర్రెగా నమ్ముతున్నారు. మీలో చైతన్యం రావాలమ్మా. మళ్ళీ చేతి గుర్తు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తే తప్ప గ్రామాలు మళ్ళీ బాగుపడ, మన బిడ్డలకు ఉద్యోగాలు రావు. ముఖ్యంగా ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తానన్నాడు రాహుల్ గాంధీ గారు. ఆ కుటుంబంలో నుంచి రాహుల్ గాంధీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అయితే తప్ప మనకు ప్రత్యేక హోదా వచ్చే ప్రశ్నే లేదు. అందుకే చెప్తున్నాం, మళ్ళీ ఆలోచన చేసుకోండి. కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తేనే మన బిడ్డల బ్రతుకులు బాగుపడతాయి. బాలమురుగన్ గారు ఆయనకి కంప్లైంట్ చేస్తుందా? పని చేయడం లేదు. ఆరోగ్యశ్రీ అని హాస్పిటల్లో ఉందా తల్లి? ఉందా? చేయటం లేదు. ఏమో ఉందా? చూడాలి, వినాలి అని ఇంతకుడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటారు. మీ అందరికీ తెలుసు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎంత అద్భుతంగా పరిపాలన చేశాడు. ఉచిత విద్యుత్తో మొదలు పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు. రైతులకి ఉచితంగా విద్యుత్ ఇవ్వాలి అని మొదలు పెట్టిన రాజశేఖర రెడ్డి గారు రైతులకి రుణమాఫీ చేశాడు. రైతులకి ఏ కష్టం వచ్చినా, ఇన్సూరెన్స్ అయితేనేమి, లేక ఏ మద్దతు ధర అయితేనేమి, లేక గిట్టుబాటు ధర అయితేనేమి, సబ్సిడీలు అయితేనేమి, ఏ కష్టం వచ్చినా రైతుల పక్షాన్ని నిలిచాడు, పేదల పక్షాన కూడా నిలిచాడు. ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి, లక్షల కొద్ది పేదలకు భూమి పంచడం అయితేనేమి, 108 అయితేనేమి, ఇలా 1 కాదు 2 కాదు ఎన్నో పథకాలను అద్భుతంగా చేసి చూపాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా. ఆ రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ రోజుల్లో మొదలుపెట్టిన పథకం ఇదే రాయలసీమలో బండ్లపల్లిలో మొదలైన పథకము మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. అంటే కరువు పని అంటాం మనం, ఉపాధి పని, కరువు పని అంటాం మనం. ఈ పథకము ఆ రోజుల్లో ఎంత బ్రహ్మాండంగా నడిపారు అంటే, ఆ రోజుల్లో మాకు డైరెక్ట్ గా పేమెంట్ ఇప్పించండి, మధ్యలో కమిషన్లు వద్దు, కమిషన్లు కట్టింగ్లు అవుతున్నాయి అంటే ఒకేసారి రాజశేఖర రెడ్డి గారు 60 లక్షల అకౌంట్లు ఓపెన్ చేపించాడు. రాజశేఖర రెడ్డి గారు 60 లక్షల మందికి ఒకేసారి అకౌంట్లు ఓపెన్ చేయించారు. అదే విధంగా ఎంతో మంది మహిళలు వచ్చి మాకు కూడా మగవారితో సమానంగా వేతనాలు కావాలి, కుటుంబ భారం మా మీద కూడా ఉంది, బిడ్డల భారం మా మీద కూడా ఉంది అంటే రాజశేఖర రెడ్డి గారు ఆడవారు అంత కష్టం చేయలేకపోయినా కూడా సమానంగా వేతనాలు ఇవ్వాలి అని ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ తర్వాత
గంజాయి కేసులో ఒరిస్సా రాష్ట్రానికి చెందిన తిరుపతి నివాసిని అరెస్టు చేసి 3.5 కేజీల గంజాయితో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ సిఐ చిన్నగోవింద్ తెలియజేశారు. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ చిన్నగోవింద్ మాట్లాడుతూ తిరుపతి రూరల్ మండలం ఉప్పరపల్లి పాత వాటర్ ట్యాంక్ సమీపంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు అందుకున్న సమాచారం మేరకు నిఘా ఉంచి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన దుర్యోధన్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. అలాగే అతని వద్ద ఉన్న 3.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని చెప్పారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ 30,000 వరకు ఉంటుందన్నారు. ఈ గంజాయికి ఉపయోగించిన ద్విచక్ర వాహనంతో పాటు మొబైల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితుడు గత 4 సంవత్సరాలుగా తిరుపతిలో వాచ్మెన్ గా పనిచేస్తూ ఒరిస్సాలో గంజాయి పండించే వారి వద్ద నుండి గంజాయి తీసుకుని వచ్చి తిరుపతి ప్రాంతంలో విక్రయించేవారన్నారు. నిందితుడిపై NDPS యాక్ట్ 1985 కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందన్నారు. ఈ రోజు అనగా ఫిబ్రవరి నెల 7వ తేదీ మాకు ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ తిరుపతి రూరల్ మండలం ఉప్పరపల్లి క్రాస్ వద్ద పాత వాటర్ ట్యాంక్ దగ్గర ఈ గంజాయి అమ్ముతున్నారన్న సమాచారం మేరకు మేము ఈ యొక్క ప్రత్యేక బృందాలతో మేము కలిసి వెళ్ళి అక్కడికి వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. అక్కడ వెళ్ళగా అక్కడ అతను పెట్టుకొని విచారిస్తే అతని పేరు కె దుర్యోధన రెడ్డి, ఇతనిది బెల్గాం జిల్లా ఒరిస్సా అని తెలిసింది. ఇతను 4 years క్రితము మన తిరుపతికి వచ్చి ఇక్కడ వాచ్మెన్గా పనిచేస్తూ జీవనం చేస్తున్నాడు. అతని బట్ తిరుపతిలో ఈ గంజాయి గురించి ఎక్కువ సేవిస్తున్నారని అతనికి చెప్పడంతో అతను ఈ వ్యాపారం బాగుందనుకునేసి ఈ ఒరిస్సాకి వెళ్ళినప్పుడు అక్కడ గంజాయి తెచ్చుకొని ఇక్కడ అమ్ముతున్నాడు. సో మాకు రాబడిన సమాచారం మేరకు తిరుపతి జిల్లా ఎస్పీ గారు గౌరవ సుబ్బారాయుడు IPS గారి యొక్క ఆదేశాలతో మేము ప్రత్యేక బృందాలతో రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. ఇదే కాదు, ఇతని దగ్గర నుంచి మేము సుమారు 300 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరియు అతను ఈ యొక్క సప్లైకి వాడుతున్న మోటార్ వెహికల్ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. ఈ గంజాయి పైన ఎస్పీ గారు ఉత్పాదం మోపారు. ఎవరైనా కానీ ఈ గంజాయి అమ్ముతున్నా తీసుకుంటున్నా వారిపై తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో శనేశ్వర స్వామికి విశేషంగా అభిషేకం నిర్వహించారు. ముందుగా అర్చకులు కలస్థాపన గణపతి పూజ కలశానికి పుష్పాలతో పూజలు చేసి కలశానికి హారతి సమర్పించారు. అనంతరం శనేశ్వర స్వామికి పాలు, పెరుగు, తేనె, నువ్వుల నూనెతో అభిషేకం చేశారు. విశేషంగా స్వామివారిని చక్కగా పూలమాలతో అలంకరించిన ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలు చేపట్టారు. భక్తులు శనేశ్వర స్వామి అభిషేకంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఓం సకల తీర్థరాజాయ నమః, ఓం వరుణాయ నమః, ఓం భవాయ దీర్ఘర్క్యదాం ధూపమాగ్రావయామి. సాక్షారాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. జృంభకాయ విద్మహే పాశహస్తాయ ధీమహి. मध्ये विशेषतः अधिदेवता प्रत्यधिदेवता सहित शनैश्चर ग्रहदोष ఏలినాటి శనైశ్చర గ్రహదోష అర్ధాష్టమ శనైశ్చర గ్రహదోష
అష్టమ శనైశ్చర గ్రహదోష ఆవిష్కారక శనేశ్వర ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCN న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.